ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి, జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితి మీకు రాబోతుంది. అయితే ఎటువంటి పరిస్థితి మీకు రాబోతుంది, ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో ఈ యొక్క కన్యారాశి వారికి కనిపిస్తున్నాయి. ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. చాలా సిస్టమేటిక్గా ఉంటారు. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా అనేక విజయాలు వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. వీరి యొక్క జీవితంలో ఒడిదుడుపులు, సమస్యలు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించి శక్తి సామర్థ్యాలు కూడా వీరికి ఎక్కువగానే చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా 2020 సంవత్సరం డిసెంబర్ 2వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి కనుక చూసినట్లయితే, ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల అంటే మీరు స్త్రీ కానివ్వండి, పురుషులు కానివ్వండి, మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల ఊహించని పరిస్థితి మీకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి ఒక సంఘటనకి కారణం మీ యొక్క లైఫ్ పార్ట్నర్ అని చెప్పుకోవాలి. ఈ యొక్క సంఘటన కూడా మీకు చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే మీరు కెరియర్ని చూసినట్లయితే, లేదా కెరియర్ పరంగా మంచి అవకాశాన్ని పొందుకోవడానికి, లేదా ఒక మంచి ఆదాయ మార్గాన్ని అన్వేషించడానికి వారి యొక్క పాత్ర చాలా కీలకంగా కనిపిస్తుంది. వారి వల్ల మీకు ఒక అద్భుతమైన అవకాశం వచ్చే సూచన కనిపిస్తుంది. అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా దీని గురించి మీరు ఆలోచించలేదు. అయితే ఈరోజు తన వల్ల మీకు ఒక మంచి అవకాశం వచ్చే సూచన అయితే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తుల విషయంలో జరగబోతుంది. ఊహించండి ఒక అవకాశం వచ్చే సూచన కూడా కనిపిస్తుంది. కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశాన్ని అయితే మీరు అందిపుచ్చుకోబోతున్నారు. అది వ్యాపార అవకాశం కావచ్చు, ఉద్యోగ అవకాశం కావచ్చు. ఒక చక్కటి అవకాశాన్ని అయితే మీరు పొందుకునే సూచన ఈ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల మీకు కలగబోతుంది. అయితే కన్యా రాశి వారికి మిగిలిన అంశాలు చూస్తే కనుక, మీరు వ్యాపారస్తులు ఉన్నట్లయితే కనుక వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకోవడానికి మీకు నూతన వ్యక్తి పరిచయం కనిపిస్తుంది. ఆ వ్యక్తి మాటల ద్వారా మీరు మీ యొక్క వ్యాపారం గురించి, వ్యాపార అభివృద్ధి గురించి ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తోటి ఉద్యోగస్తుల్లో ఒకరు మీకు చక్కటి గైడెన్స్ని అయితే అందజేస్తారు. మీకు తోటి ఉద్యోగస్తుల మద్దతు ఎక్కువగా లభిస్తుంది. పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసి పై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. చాలా కాలం నుండి మిమ్మల్ని శత్రువుగా భావిస్తున్నటువంటి మీ తోటి ఉద్యోగస్తులు ఒకరు ఈరోజు మీతో చాలా సఖ్యతగా మాట్లాడుతారు. మనసు విప్పి మాట్లాడుతారు. మీతో శత్రువంశాన్ని వారు దూరం చేసుకునే ప్రయత్నం అయితే మొదలు పెట్టబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాలు అన్వేషించడంలో మీరు ఇదివరకు ప్రయత్నాలు చేస్తున్నట్లే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. విదేశాలకు వెళ్ళాలని అనుకునే వారికి ఒక అప్డేట్ న్యూస్ని అయితే తెలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క
కెరియర్కి సంబంధించిన ఒక అప్డేట్ న్యూస్ రిసీవ్ చేసుకుంటారని చెప్పుకోవాలి. ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఆర్థిక పురోగతికి సంబంధించిన ఆదాయ మార్గాల్లో ఇది వరకు మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనుక ఆ ప్రయత్నాలు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సూచన కూడా కనిపిస్తుంది. అయితే కన్యారాశి వారికి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాల కోసం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని నిత్యం ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. చక్కటి శుభకరమైన ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే కన్యారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలు ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే మీ ఇంట్లో శ్రీ యంత్రాన్ని స్థాపించండి, నిత్యం పూజించండి. తద్వారా శుభకరమైన ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి, అపారమైన పుణ్య ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.